మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కు స్వాగతం. మనం రోజూ మాట్లాడేటప్పుడు ఇలాంటి మాటలు వాడుతూనే ఉంటాం కదండి. నేను అప్పటికే అలసిపోయి ఉన్నాను, లేదా ఆమె అప్పటికే బిజీగా ఉంది అని. ఈ వాక్యాలన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటది గమనించారా? గతంలో ఒక టైంకి ఒక పరిస్థితి అప్పటికే ఉంది అని చెప్పడం. మరి ఇదే విషయాన్ని ఇంగ్లీష్లో ఎలాంటి తడబాటు లేకుండా చాలా కాన్ఫిడెంట్గా ఎలా చెప్పాలి? చాలామందికి ఇక్కడే ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. వాజ్ వాడాలా, వర్ వాడాలా, లేకపోతే ఇంకేమైనా వాడాలా అని. ఈరోజు ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. దీనికి ఒకే ఒక్క సింపుల్ సొల్యూషన్ ఉందండి. అదే హ్యాడ్ బీన్. దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. దీని రూల్ కూడా చాలా అంటే చాలా సింపుల్. ఫస్టు సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత హ్యాడ్ బీన్ వస్తుంది, ఆ తర్వాత పరిస్థితిని చెప్పే పదం అంటే యాడ్జెక్టివ్, టయర్డ్, బిజీ, హ్యాపీ ఇలాంటివి, లేదా ఒక ప్లేస్ పేరు, ఎట్ హోమ్, ఇన్ ద ఆఫీస్ ఇలా. అంతే. ఇప్పుడు ఈ రూల్ని ఉపయోగించి కొన్ని పాజిటివ్ సెంటెన్సెస్ అంటే అవును అలా జరిగింది అని చెప్పే వాక్యాలు ఎలా తయారు చేయాలో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఒకరి ఫీలింగ్ గురించి, వాళ్ళ స్టేట్ గురించి, లేదా ఒక ప్లేస్ గురించి గతంలో ఎలా చెప్పాలో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. మొదటిది ఐ హ్యాడ్ బీన్ టయర్డ్ బిఫోర్ ద మీటింగ్ అంటే మీటింగ్ మొదలవడానికి ముందే ఆ టైంకి నేను అప్పటికే అలసిపోయి ఉన్నాను అని అర్థం. రెండోది చూడండి, షీ హ్యాడ్ బీన్ బిజీ ఆల్ దట్ వీక్ అంటే ఆ వారం మొత్తం ఆమె బిజీగా ఉండింది, ఒక పర్టికులర్ వారం గురించి చెప్తున్నాం. మూడోది హీ హ్యాడ్ బీన్ ఇన్ హైదరాబాద్ బిఫోర్ 2010 అంటే అతను 2010కి ముందే హైదరాబాద్లో ఉండి ఉన్నాడు. నాలుగోది వీ హ్యాడ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ మెనీ ఇయర్స్ మేము చాలా సంవత్సరాలుగా స్నేహితులుగా ఉండి ఉన్నాము. ఐదోది దే హ్యాడ్ బీన్ నర్వస్ బిఫోర్ ది ఎగ్జామ్ వాళ్ళు ఎగ్జామ్కి ముందు చాలా టెన్షన్గా నర్వస్గా ఉండున్నారు. చివరిగా ఇట్ హ్యాడ్ బీన్ అ బ్యూటిఫుల్ డే అంటిల్ ద రెయిన్ స్టార్టెడ్ అంటే వర్షం మొదలయ్యే వరకు ఆ రోజు చాలా అందంగా ఉండింది. చూశారా ఫీలింగ్స్, ప్లేసెస్, కండిషన్స్ అన్నింటికీ ఇది ఎంత బాగా పనిచేస్తుందో. పాజిటివ్ వాక్యాలు ఎలా తయారు చేయాలో చూశాం కదా. మరి నెగటివ్ వాక్యాలు అంటే అలా జరిగి ఉండలేదు అని చెప్పడం ఎలా అనుకుంటున్నారా? కేవలం ఒకే ఒక చిన్న పదం యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ స్లైడ్ చూడండి, మీకే అర్థమవుతుంది. పాజిటివ్ వాక్యం ఐ హ్యాడ్ బీన్ టయర్డ్కి, నెగటివ్ వాక్యం ఐ హ్యాడ్ నాట్ బీన్ టయర్డ్కి మధ్య తేడా ఏంటి? జస్ట్ నాట్ అనే పదం అంతే. హ్యాడ్కి బీన్కి మధ్యలో నాట్ పెట్టేస్తే చాలు, పాజిటివ్ వాక్యం కాస్త నెగటివ్ వాక్యంగా మారిపోతుంది. హీ హ్యాడ్ బీన్ ఇన్ ది ఆఫీస్ అంటే అతను ఆఫీస్లో ఉండి ఉన్నాడు. హీ హ్యాడ్ నాట్ బీన్ ఇన్ ది ఆఫీస్ అంటే అతను ఆఫీస్లో ఉండి ఉండలేదు. చాలా సింపుల్ కదా. ఇంకొన్ని నెగటివ్ ఉదాహరణలు చూద్దాం. అప్పుడు ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా గుర్తుండిపోతుంది. మొదటిది షీ హ్యాడ్ నాట్ బీన్ వెల్ వెన్ ఐ కాల్డ్ నేను కాల్ చేసినప్పుడు ఆమె ఆరోగ్యంగా ఉండి ఉండలేదు. రెండోది వీ హ్యాడ్ నాట్ బీన్ రెడీ ఫర్ ద టెస్ట్ మేము ఆ టెస్ట్ కోసం సిద్ధంగా ఉండి ఉండలేదు. మూడోది దే హ్యాడ్ నాట్ బీన్ ఎట్ హోమ్ దట్ ఈవినింగ్ ఆ సాయంత్రం వాళ్ళు ఇంట్లో ఉండి ఉండలేదు. నాలుగోది ఐ హ్యాడ్ నాట్ బీన్ టు ఢిల్లీ బిఫోర్ ద ట్రిప్ ఆ ట్రిప్కి ముందు నేను ఢిల్లీకి వెళ్ళి ఉండలేదు. ఐదోది హీ హ్యాడ్ నాట్ బీన్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్ అతను ఆ ఫలితాలతో సంతోషంగా ఉండి ఉండలేదు. చివరి ఉదాహరణ యూ హ్యాడ్ నాట్ బీన్ ఎ మెంబర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం ముందు మీరు సభ్యుడిగా ఉండి ఉండలేదు. చూశారా ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడుదాకా మనం పాజిటివ్ మరియు నెగటివ్ వాక్యాలు నేర్చుకున్నాం. మరి తర్వాతి స్టెప్ ఏంటి? కరెక్ట్, ప్రశ్నలు అడగటం. నువ్వలా ఉండి ఉన్నావా, ఆమె అక్కడ ఉండి ఉందా అని క్వశ్చన్స్ ఎలా అడగాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఒక స్టేట్మెంట్ని ప్రశ్నగా మార్చడానికి రెండు సింపుల్ స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్ 1 ముందుగా ఒక పాజిటివ్ వాక్యం తీసుకోండి. ఉదాహరణకు షీ హ్యాడ్ బీన్ బిజీ అంటే ఆమె బిజీగా ఉండింది. స్టెప్ 2 ఇప్పుడు ఆ వాక్యంలో ఉన్న హ్యాడ్ అనే పదాన్ని తీసి వాక్యానికి ముందు పెట్టండి. హ్యాడ్ షీ బీన్ బిజీ ఇది ఒక ప్రశ్నగా మారిపోయింది. ఆమె బిజీగా ఉండి ఉందా అని అర్థం. చాలా ఈజీ కదా. మరికొన్ని ప్రశ్నల ఉదాహరణలు నెమ్మదిగా ప్రాక్టీస్ చేద్దాం. మొదటిది హ్యాడ్ యూ బీన్ టయర్డ్ బిఫోర్ డిన్నర్ డిన్నర్కి ముందు అలసిపోయి ఉన్నారా? రెండోది హ్యాడ్ హీ బీన్ బిజీ దాట్ పర్టిక్యులర్ డే అతను ఆ స్పెసిఫిక్మైన రోజు బిజీగా ఉండి ఉన్నాడా? మూడోది హ్యాడ్ దే బీన్ అట్ హోమ్ వెన్ యూ విజిటెడ్ నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండి ఉన్నారా? నాలుగోది హ్యాడ్ షీ బీన్ సిక్ ఎర్లియర్ ఇన్ ద వీక్ ఆమె వారం మొదట్లో అనారోగ్యంగా ఉండి ఉందా? ఐదోది హ్యాడ్ వీ బీన్ టు దాట్ రెస్టారెంట్ బిఫోర్
మనం ఇంతకుముందు ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఉన్నామా? చివరి ప్రశ్న, హ్యాడ్ ఇట్ బీన్ అ డిఫికల్ట్ జర్నీ? అది ఒక కష్టమైన ప్రయాణంగా ఉండి ఉందా? ఈ విధంగా మనం సింపుల్గా ప్రశ్నలు అడగవచ్చు. పాజిటివ్ ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకున్నాం. కొన్నిసార్లు మనం అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నెగటివ్ ప్రశ్నలు అడుగుతాం. ఉదాహరణకు, అతనక్కడ ఉండి ఉండలేదా, లేదా ఆమె రెడీగా ఉండి ఉండలేదా అని. వీటిని నెగటివ్ ఇంటరాగేటివ్ వాక్యాలు అంటారు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీని స్ట్రక్చర్ కూడా చాలా సులభమండి. మనం ఇంతకుముందు చేసినట్లే హ్యాడ్ను ముందుకు తీసుకువస్తాం, కానీ సబ్జెక్ట్ తర్వాత నాట్ను చేర్చుతాం. అంటే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బీన్, ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ ఉదాహరణలు చూడండి. మొదటిది, హ్యాడ్ యూ నాట్ బీన్ టయర్డ్ ఆఫ్టర్ ద లాంగ్ జర్నీ? అంటే సుదీర్ఘ ప్రయాణం తర్వాత అలసిపోయి ఉండలేదా? రెండోది, హ్యాడ్ షీ నాట్ బీన్ వెల్ లాస్ట్ వీక్? ఆమె గత వారం ఆరోగ్యంగా ఉండి ఉండలేదా? మూడోది, హ్యాడ్ హీ నాట్ బీన్ ఇన్ ది ఆఫీస్ యెస్టర్డే? అతను నిన్న ఆఫీస్లో ఉండి ఉండలేదా? నాల్గోది, హ్యాడ్ వీ నాట్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద చేంజ్? ఆ మార్పు గురించి మనకు తెలియజేయబడి ఉండలేదా? ఐదోది, హ్యాడ్ దే నాట్ బీన్ అట్ హోమ్ ఫర్ ద ఫెస్టివల్? వాళ్ళు పండుగకు ఇంట్లో ఉండి ఉండలేదా? చివరిది, హ్యాడ్ ఇట్ నాట్ బీన్ అ గుడ్ మూవీ? అది ఒక మంచి సినిమాగా ఉండి ఉండలేదా? ఇప్పటివరకు మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం అవును లేదా కాదు అనే వస్తుంది. మరి అలా కాకుండా మనకు ఎక్కువ సమాచారం కావాలంటే ఎలా? ఉదాహరణకు, నువ్వెక్కడ ఉండి ఉన్నావు లేదా ఆమె ఎందుకు విచారంగా ఉండి ఉంది అని అడగాలనుకుంటే ఏం చేయాలి? దీనికి మనం WH క్వెశ్చన్ వర్డ్స్ వాడతాం. అంటే వేర్, వై, హౌ లాంగ్, వాట్, వెన్, హౌ, ఇలాంటివన్నమాట. మనం ఇంతకు ముందు నేర్చుకున్న ప్రశ్నల స్ట్రక్చర్కు ముందు ఈ WH పదాన్ని చేరిస్తే సరిపోతుంది. ఉదాహరణలు చూద్దాం. వేర్ హ్యాడ్ యూ బీన్ బిఫోర్ ద మీటింగ్? మీటింగ్కి ముందు ఎక్కడ ఉండి ఉన్నారు? రెండోది, వై హ్యాడ్ షీ బీన్ సో సాడ్ దట్ డే? ఆ రోజు ఆమె ఎందుకు అంత విచారంగా ఉండి ఉంది? మూడోది, హౌ లాంగ్ హ్యాడ్ దే బీన్ ఇన్ దట్ సిటీ? వాళ్లు ఆ నగరంలో ఎంతకాలం ఉండి ఉన్నారు? నాలుగోది, వాట్ ప్లేసెస్ హ్యాడ్ యూ బీన్ టు బిఫోర్ దిస్ ట్రిప్? ఈ ట్రిప్కి ముందు ఏ ప్రదేశాలకు వెళ్ళి ఉన్నారు? ఐదోది, వెన్ హ్యాడ్ హీ బీన్ ద మేనేజర్ హియర్? అతనిక్కడ ఎప్పుడు మేనేజర్గా ఉండి ఉన్నాడు? చివరిది, హౌ హ్యాడ్ దే బీన్ సో ష్యూర్ అబౌట్ ద రిజల్ట్? వాళ్లు ఆ ఫలితం గురించి అంత ఖచ్చితంగా ఎలా ఉండి ఉన్నారు? ఇప్పటివరకు మనం హ్యాడ్ బీన్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. పాజిటివ్, నెగటివ్, ప్రశ్నలు అన్నీ చూశాం కదా. ఇప్పుడు ఒక్కసారి క్విక్గా అన్నింటినీ రివైజ్ చేసుకుందాం. ఎందుకంటే రివిజన్ చేయడం వల్ల మనకు కాన్సెప్ట్ బాగా గుర్తుండిపోతుంది. గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదేనండి. గతంలో ఒక నిర్దిష్ట సమయానికి అప్పటికే ఉనికిలో ఉన్న ఒక పరిస్థితి, అంటే ఒక స్టేట్, ఒక భావన అంటే ఒక ఫీలింగ్, లేదా ఒక ప్రదేశం అంటే ఒక ప్లేస్ గురించి మాట్లాడటానికి మనం హ్యాడ్ బీన్ ఉపయోగిస్తాము. ఈ ఒక్క లైన్ గుర్తుంచుకుంటే చాలు. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో అతి ముఖ్యమైనదేంటో తెలుసా? ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని అంటారు కదా. మనం ఎంత నేర్చుకున్నా దాన్ని ఉపయోగించకపోతే మర్చిపోతాం. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేసే టైం వచ్చింది. ఈ క్లాస్ మీకు నచ్చితే, ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. అది మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి సులభమైన పాఠాల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మూడో స్టెప్, ప్రాక్టీస్. కింద కామెంట్ సెక్షన్లో ఈ స్ట్రక్చర్ ఉపయోగించి ఒక వాక్యం రాయండి. ఐ హ్యాడ్ బీన్ డాష్ బిఫోర్ డాష్. ఆ ఖాళీలలో మీ సొంత పదాలు పెట్టండి. ఉదాహరణకు, ఐ హ్యాడ్ బీన్ అ స్టూడెంట్ బిఫోర్ ఐ గాట్ దిస్ జాబ్. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. గుర్తుంచుకోండి, ప్రతిరోజూ చిన్నగా ప్రాక్టీస్ చేసినా కొన్నాళ్లకు మీ ఇంగ్లీష్లో చాలా పెద్ద మార్పు కనిపిస్తుంది.